సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మన ఛానల్ తరపున చాలా తక్కువ కాస్ట్లో మరి మంచి కోర్సెస్ అయితే అందిస్తున్నామండి. హోలీ పండుగ సందర్భంగా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి. గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, కరెంట్ అఫైర్స్ కోర్స్ కావచ్చు, ఏపీ యానిమల్ హస్బెండరీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూడవచ్చు. ఇంకా వ్యూ ఆల్ కోర్సెస్ అంటే మీకు చాలా కోర్సెస్ అయితే కనిపిస్తాయి. యాప్ డౌన్లోడ్ చేయగానే ఇక్కడ హోము స్టోరు చార్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. చార్ట్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయొచ్చు. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో ఏదైనా ఒక కోర్స్ పైన క్లిక్ చేయగానే సచివాలయం కోర్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తాయండి. పార్ట్ ఏ, పార్ట్ బి అని కనిపిస్తాయి. ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఫ్రీ కంటెంట్ అండి. ఫ్రీ కంటెంట్ చూసి డెమో క్లాసెస్ అంటారు వాటిని చూసి మీరైతే కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. పార్ట్ ఏ క్లిక్ చేయగానే అన్ని వీడియోస్ ఉంటాయి, 709 వీడియోలు యాజ్ పర్ ద సిలబస్. పార్ట్ బి పైన క్లిక్ చేయగానే 339 వీడియోస్ ఉంటాయి, యాజ్ పర్ ద సిలబస్ ఉంటాయి. ఒకసారి చూసి మీరు అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. ఫ్రీ కంటెంట్ అంటే డెమో క్లాసెస్ చూసి మీరు కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి అవకాశం అండి, ఎవరు కూడా మీరు చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు నుంచి ఒక ముఖ్యమైన నోటీస్ అయితే అప్డేట్ రూపంలో విడుదల చేశారు ఫ్రెండ్స్. మరి ఏంటి అనే వివరాలు అయితే మనం ఇక్కడ చూద్దాము. చాలామంది అభ్యర్థులు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారండి. సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మంత్లోనే 20వ తారీఖు లోపు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను తెలియజేస్తాను. చాలామంది ఇంకా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి కొన్ని ఛానల్లో సార్ మాకు ఇలా మార్చి 5వ తారీఖు అని చెప్పేసి సర్క్యులేట్ అవుతుంది, అది నిజమేనా అని పెడుతున్నారు. సో అవన్నీ కూడా ఫేక్ అండి, ఎవరు కూడా నమ్మవద్దు. సో అఫీషియల్గా రిలీజ్ అయితే నేనే అప్డేట్ చేస్తాను, ఎవరు కూడా టెన్షన్ పడద్దు. సో గైస్, మరి ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, 2వ తారీఖు మార్చి 2023 షెడ్యూల్ ఫర్ ద స్కిల్ టెస్ట్ ఇన్ టైపింగ్ టు ద 128 ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్ టు ద పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ అంటూ కనపడుతుంది. సో దీనిపైన క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ చేద్దాం ఒకసారి. సో ఇది అఫీషియల్ నోటీస్ అండి. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ ఇన్ కంటిన్యూయేషన్ ఆఫ్ ది కమ్యూనికేషన్ డేటెడ్ 23/2/2023. ఆ రోజు ఏం చేశారు, మనకి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ అయితే మనకు అఫీషియల్గా అప్డేట్ చేయడం అయితే జరిగింది. అయితే దానికి కంటిన్యూస్గా ఏంటి అంటే 6వ తారీఖు 3వ నెల 2023 8 గంటలకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందట అండి. ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అయితే రెడీ చేసుకోండి అంటూ మనకు అఫీషియల్గా తెలియజేశారు. దానితో పాటుగా ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ ఇన్ టైపింగ్ ఇన్ 2 షిఫ్ట్ 9 గంటల 15 నిమిషాలకు ఒకటి 64 మంది అభ్యర్థులకు, 10 గంటల 15 నిమిషాలకు మరొకటి 64 మంది అభ్యర్థులకు ఆన్ ద కంప్యూటర్ సిస్టమ్ అరేంజ్డ్ బై ద హైకోర్టు. హైకోర్టు వారే మనకు కంప్యూటర్స్ ప్రొవైడ్ చేస్తారంట, అరేంజ్ చేస్తారంట. అక్కడ మనం ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. ఓకేనా, గమనించాలి. అదే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అదే రోజు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేస్తారు. సో ఎందుకు ఇది అప్డేట్ ఇస్తున్నా అంటే, మీకు చాలామంది దగ్గర సర్టిఫికేట్స్ అనేవి సమకూర్చుకోవడానికి టైం పడుతుందండి. ఓకేనా, కొంతమంది కాలేజీలో ఉంటున్నాయని చెప్తున్నారు, కొంతమంది వర్క్ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి టైం ఉంది, అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అన్నీ కూడా ఒరిజినల్ ప్లస్ ఒక 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా మీ దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో మరొకసారి ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్తానండి. ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 10th ఇంటర్ డిగ్రీ కంపల్సరిగా ఉండాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అండి, పీజీడీసీ అలాంటివి ఏమైనా ఉంటే కంపల్సరిగా తీసుకెళ్ళండి. నెక్స్ట్, క్యాస్ట్ అండ్ కన్సెషన్ క్లెయిమ్డ్ బై అండర్ ద నాన్ క్రిమిలేయర్. ఓకే, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కంపల్సరిగా తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు కనుక ఏజ్ రిలాక్సేషన్ కోరుకున్నట్లయితే. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓకే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఎక్స్ సర్వీస్మెన్ కోటాకి ఉన్నట్లయితే వారు కూడా ఆ సర్టిఫికేట్. ఫిజికల్లీ డిజేబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు, స్పోర్ట్స్కు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా విధిగా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బై.